ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో, వరలక్ష్మి వ్రతం ఎప్పుడుందో, ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఎన్నో, శ్రావణ మంగళవారాలు ఎన్నో, అలాగే ఈ మాసం విశిష్టత ఏమిటో, ఈ శ్రావణ మాసంలో వచ్చే పండగలు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసం అంటే శుభమాసం అని అర్థం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలలో జంధ్యాల పౌర్ణమి అంటే రాఖీ పండగ, కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, నాగ చతుర్థి, నాగపంచమి, పుత్రద ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి ఇలా అనేక పండుగలు వస్తాయి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే శ్రావణ మాసం లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నాయి. శ్రావణ మాసం లక్ష్మీనారాయణుల పూజకు అలాగే శివ పూజకు ఎంతో విశిష్టమైన మాసం. సంవత్సరం మొత్తంలో అత్యంత శుభమాసమైన శ్రావణ మాసంలో ఏ నోము నోచినా, ఏ వ్రతం ఆచరించినా సత్వర ఫలితం ఉంటుందని, కాబట్టే ఈ మాసంలో నోములు, వ్రతాలు ఎక్కువగా చేస్తుంటారని పెద్దలు చెప్తుంటారు. ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఈ 2026 సంవత్సరంలో ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం అనేది ఈ 2026 సంవత్సరం ఆగస్టు 13 గురువారం శ్రావణ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై 2026 సంవత్సరం సెప్టెంబర్ 11 శుక్రవారం శ్రావణ బహుళ అమావాస్య తిథితో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, వాటి తేదీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఆగస్టు 13 ప్రారంభమైన శ్రావణ మాసంలో ఆగస్టు 14 శుక్రవారం ఇది శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి శ్రావణ శుక్రవారం. ఆగస్టు 15 శనివారం ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 17 సోమవారం ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షం పంచమి తిథి రోజు నాగపంచమిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం నాగపంచమి ఆగస్టు 17 సోమవారం రోజున జరుపుకొనున్నాము. ఆగస్టు 21 ఈరోజు శుక్రవారం. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొనున్నాము. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21 శుక్రవారం రోజున వచ్చింది. ఒకవేళ ఈరోజు వరలక్ష్మి వ్రతం చేయడానికి వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే తర్వాత శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమిని రాఖీ పండుగగా జరుపుకుంటారు. సోదర సోదరీమణుల ప్రేమ గుర్తుగా జరుపుకునే ఈ రాఖీ పండుగ ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28 శుక్రవారం రోజున వచ్చింది. ఈరోజే 3వ శ్రావణ శుక్రవారం రావడం విశేషం. అలాగే ఈ రోజును హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున జంధ్యాల్ని మార్చుకునే సంప్రదాయం కూడా ఉంది, కాబట్టి దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఆగస్టు 31 సోమవారం రోజున సంకటాలను తొలగించే ఆ సంకట మోచన యొక్క సంకటహర చతుర్థి. తర్వాత 2026 సంవత్సరం సెప్టెంబర్ 4 శుక్రవారం రోజున అష్టమి తిథి ఉన్నది, కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి రోజు శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటాము. సెప్టెంబర్ 4 శ్రీకృష్ణ జన్మాష్టమితో పాటు ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం. సెప్టెంబర్ 11 శుక్రవారం ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య తిథి. శ్రావణ మాసంలో వచ్చే చివరి రోజు, దీనినే పొలాల అమావాస్యగా జరుపుకుంటాము. అలాగే శ్రావణ మాసంలో వచ్చే చివరి శ్రావణ శుక్రవారం. ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ముగిసిపోయి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. మహిళలు శ్రావణ మాసంలో మంగళవారాలలో చేసే మంగళగౌరి వ్రతాల తేదీలు 2026 సంవత్సరం ఆగస్టు నెలలో మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 18న, రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు 25న, మూడవ శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 1వ తేదీన, 4వ శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 8వ తేదీన ఉన్నాయి. మొత్తంగా 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి.
అలాగే శ్రావణ శుక్రవారాలు చూసుకుంటే మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 14న, రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 21న, మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 28న, నాలుగవ శ్రావణ శుక్రవారం సెప్టెంబర్ 4న. మొత్తంగా ఈ నెలలో 4 శ్రావణ శుక్రవారాలు, 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చే 2 ఏకాదశులు కూడా పవిత్రమైనవే. ఇలా పండుగలు, నోములు, వ్రతాల మేళవింపుకు నిలయమైన ఈ శ్రావణ మాసానికి స్వాగతం పలుకుతూ ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు అందరూ పొందాలని ఆశిస్తూ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.